ఎలిగేషన్ ఏంటంటే ఇతను పై అధికారి చెప్పినప్పుడు టెంపుల్‌లోకి వెళ్లి ఆరతి అంటారు ఆ! కదా! అదే అండి. ఆరతి పెర్ఫార్మ్ చేయమని చెప్పారు. అది నేను క్రిస్టియన్‌ని గాబట్టి నా మత నమ్మకానికి ఇట్స్ మై పర్సనల్ చాయిస్. నేను లోపలికి వెళ్లి ఆ పని చేయలేనని చెప్పి ఆయన చెప్పారు. సో, మీరు అదే. ఒబే చేయాలి గదా! ఇప్పుడు మీరు పై కరెక్టే. ఆఫీసర్ చెప్పినప్పుడు మిలిటరీలో డిసిప్లిన్ ఈస్ ద ప్రైమరీ వన్ నాకు తెలిసినంత వరకు. ఆ! సో, ఏమవుతుందంటే అదే చెప్పబోతున్నా నేను. మీకేమవుతుందంటే యూనిట్‌లో ఉన్న అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ ఒక మందిర్ మస్జిద్ పరేడ్ అని ఉంటుంది మాకు. మందిర్ మస్జిద్ గురుద్వారా పరేడ్ అంటాము. వేరియస్ యూనిట్స్‌లో వేరియస్ పేర్లతో పెడతారు. ఆ పరేడ్ ఏంటంటే వారానికి ఒకసారి అందరూ కలిసొచ్చి ఒక ప్రేయర్ లాంటి ఇది పెర్ఫార్మ్ చేసి అది కూడా బాండింగ్ క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం మాకు ఆర్మీలో. సో, ఏంటంటే డ్యూటీలో ఉన్న వాళ్ళందరిని వదిలేస్తాం. ఎవరికైతే ఎసెన్షియల్ డ్యూటీస్ ఉన్నాయో వాళ్ళని వదిలేస్తాము. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాయంకాలం పూట ఒక అరగంట సేపు వస్తాము. వచ్చి పూజలు పునస్కారాలు చేసుకొని లాస్ట్‌లో ఆరతి ఉంటుంది. ఆరతి పెర్ఫార్మ్ చేసి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోతామనమాట. అది ప్రతి యూనిట్‌లో జరిగే పద్ధతి. ఒక యూనిట్‌లో మంగళవారం ఉంటుంది. ఒక యూనిట్‌లో గురువారం ఉంటుంది. ఒక యూనిట్‌లో శనివారం ఉంటుంది. ఒక్కొక్క యూనిట్‌లో సండే మార్నింగ్ ఉంటుంది. అది వేరియస్ యూనిట్స్ వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ వారంలో ఒకసారి ప్రతి యూనిట్‌లోనే అవుతుంది. అయితే ఇలా జరిగినప్పుడు ఈ నేను ప్రాసెస్ ఏదైతే చెప్తున్నారో పరమేశ్వర్ గారు, హ్మ్. మీరు ప్రతి హ్మ్. యూనిట్‌లో ఉంటుందని చెప్తున్నారు. ఆరతి పెర్ఫార్మ్ హ్మ్. చేయడం గాని ఇవన్నీ. ఇది హ్మ్. ఆప్షనలా? లేకపోతే మ్యాండేటరీయా? ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిందేనా? లేదు నచ్చిన వాళ్ళు చేయొచ్చు, నచ్చని వాళ్ళు వదిలేయచ్చా? అయితే గుడ్ క్వెషన్ అండి. డిఫెన్స్ ఫోర్సెస్‌లో ఏంటంటే ప్రతి దాన్ని పెరేడ్ అంటాం మేము. దినచర్యలో ఉన్న ప్రతి ఈవెంట్‌ని అంటే పొద్దున్న మాకు పీటీ ఉంటుంది. దాని తర్వాత పీటీ ఎంతసేపు ఉంటుంది? 6 నుంచి హ్మ్. 6:40 అనుకోండి. హ్మ్. దాని తర్వాత వదిలేస్తాము. బ్రేక్‌ఫాస్ట్ చేసి 8కి రావాలంటాం. 8కి ఆఫీస్ పీరియడ్ అంటాం. పీస్ స్టేషన్‌లో ఉంటే ఆఫీస్ పీరియడ్. ఇవన్నీ పీస్ స్టేషన్‌లో పద్ధతులు. ఫీల్డ్‌లో మాకు ఎప్పుడు ఏది కుదిరితే అది చేస్తాము. బేస్డ్ ఆన్ అవర్ ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్. సో, పీస్ స్టేషన్‌లో ఏంటంటే 8కి ఆఫీస్ అంటాం. ఆఫీస్ పీరియడ్ అంటాం. 8 నుంచి 1 దాకా ఆఫీస్ ఉంటుంది. అలాగే 10:00కి 10:15కి టీ బ్రేక్ అంటాం. అది కూడా అఫీషియల్ పీరియడ్ అంటే 10:15కి టీ బ్రేక్ హ్మ్. అందరికీ టీ టీ అయిపోయి టీతో పాటు చిన్న స్నాక్ లాంటిది తయారై లంగర్‌లో అది ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళ ప్లేస్ ఆఫ్ వర్క్‌కి చేరుకోవాలి 10:15కి. 10:15 హ్మ్. నుంచి 10:30 దాకా టీ బ్రేక్ ఉంటుంది. అది హ్మ్. పరేడ్. దాని తర్వాత 1 గంట. 1 గంటకి లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ తర్వాత జవాన్లకి ఏమి ఇస్తాం? కొంచెం రెస్ట్ టైమ్ ఇస్తాం. దాని తర్వాత ఏముంటుంది? 4కి గేమ్స్ పరేడ్ ఉంటుంది. 4 నుంచి 5 దాకా గేమ్స్ పరేడ్. దాని తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు ఆఫీస్‌కెళ్తారు. డ్యూటీలు ఉంటాయి. ఈవినింగ్ డ్యూటీలు, నైట్ డ్యూటీలు ఉంటాయి జవాన్లకి. వాళ్ళు వెళ్ళేవాళ్ళు స్నానాలు అవి చేసి వాళ్ళు తయారై వాళ్ళు డ్యూటీలకి వెళ్ళిపోతారు. దీని మధ్యలో మందిర్ మస్జిద్ గురుద్వారా పరేడ్ అంటాము. సో, హ్మ్. ప్రతి ఒక్కటి ఒక అఫీషియల్ పరేడ్ అండి. దాన్ని మీరు అవైలబుల్ ఉన్నప్పుడు మీరు వయలేట్ చేయడానికి వీలు లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రెజెంట్ వితౌట్ అడిక్వేట్ ఇంటిమేషన్ ఆర్ అడిక్వేట్ పర్మిషన్ ఇన్ హ్మ్. ఎనీ పర్టిక్యులర్ పరేడ్ యూ ఆర్ లయబుల్ టు పనిష్మెంట్. అంటే మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు. డిసిప్లినరీ యాక్షన్ సో, తీసుకోవచ్చు. సో, అటెండ్ ఇలాంటివి కావాలి. ఏమవుతాయి? రెండోది, రెండోది పై ఆఫీసర్ చెప్పినప్పుడు ఇంకా తప్పనిసరిగా చేయాల్సిందే. అక్కడ వేరే ఆప్షన్ ఏం అదే. లేదు గదా! ఆ పాయింట్‌కే వస్తున్నాను. సో, ఏమవుతుందంటే అవైలబుల్ ఉన్నవాళ్ళంటే సో, ఆఫీసర్ ర్యాంక్‌లో ఏమవుతుందంటే మేము ఆఫీస్ వర్క్ కొన్ని క్రిటికల్ టాస్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కమాండింగ్ ఆఫీసర్ కానీ, సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కానీ ఏమంటారంటే, "ఇవాళ నేను ఈ పనిలో బిజీ ఉన్నాను. ఇది నేను అర్జెంట్ పని. నేను డెలివర్ చేయాలి. సో, నేను రాను. మీరు వెళ్ళండి. మీరు కంటిన్యూ చేయండి పరేడ్. ఎన్‌ష్యూర్ పద్ధతి ప్రకారం అవుతుందని" చెప్పారు. ఇలాంటిది ఏదో ఆ యూనిట్‌లో అయ్యుంటుందని చెప్పుండుంటాడు. నేను రాను ఆర్తి. సో, ఏమవుతుందంటే యూనిట్‌లో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉన్నారో ఆయన ఆరతి పళ్ళెం పట్టుకుంటారు. ఇంట్లో తండ్రి పట్టుకున్నట్టు హ్మ్. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ పెద్ద కాబట్టి యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ ఆరతి పట్టుకుంటాడు. హ్మ్. ఆరతి పట్టుకుంటే ఆయన ఆ రోజు వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ చెప్పుండొచ్చు. నేను రాని వాళ్ళ నువ్వు వెళ్ళి చెయ్యని చెప్పుండొచ్చు. అయినా దాన్ని రిఫ్యూజ్ చేస్తే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే డిసొబీడియన్స్ ఆఫ్ గుడ్ మిలిటరీ ఆర్డర్ అండ్ డిసొబేయన్స్ ఆఫ్ గుడ్ మిలిటరీ ఆర్డర్ అండ్ డిసిప్లిన్ అని ఆర్మీ యాక్ట్ సెక్షన్ 63 అనుకుంటాను. దానిలో యూ కెన్ టేక్ యాక్షన్. దాని తర్వాత యాక్షన్ ఏం జరిగాయి? దాని పరిణామాలు ఏంటి? ఎందుకు ఇంత సివియర్ యాక్షన్ తీసుకున్నారు అనేది ఆ మొత్తం కేసు చూస్తే తెలుస్తుంది.